ఎర్రగడ్డ టిమ్స్ ఆసుపత్రి పనులు నత్తనడకన సాగుతున్నాయి. తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చినా అందరికీ అందుబాటులో ఉండేలా మెట్రో స్టేషన్ కు అతి దగ్గరగా నిర్మించిన ఈ ఆసుపత్రి పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందో, ఎవరు అవుతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఆగమాగం అవుతున్నారు. ఎర్రగడ్డ టిమ్స్ నుంచి మా ప్రతినిధి అరవింద్ మరిన్ని వివరాలు అందిస్తారు. టిమ్స్ హాస్పిటల్ ఇక్కడ మెట్రో ఈఎస్ఐ మెట్రో దగ్గర పక్కనే టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం ఉంది. ఏదైతే ప్రజలు రావాలనుకున్న వారికి అందరికి కూడా రవాణా సౌకర్యం కూడా కరెక్ట్ ఉండాలని కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించిన దూరదృష్టితోనే ఇక్కడ నిర్మాణం చేపట్టారు. మెట్రో స్టేషన్ నుండి అంటే అటు హైదరాబాద్లో ఎంజీబీఎస్ దిగిన వారందరూ కూడా ఎంజీబీఎస్ నుండి అమీర్పేట్ టు ఈఎస్ఐ మెట్రో స్టేషన్ దగ్గర దిగిన పక్కనే టిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. మరి అటు మాదాపూర్ నుండి వచ్చే వారికి కూడా ఇదే మెట్రో కూడా ఉంటుంది. మనం ఒక విధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్న నలుమూలల నుండి కూడా రవాణా సదుపాయం అందరికీ కూడా దగ్గర ఉండాలి, అందరికీ కూడా ఈ రవాణా సదుపాయంలో ఇబ్బంది కావద్దన్నట్టు కూడా టిమ్స్ హాస్పిటల్ ఈఎస్ఐ మెట్రో దగ్గరనే కూడా ఉండడం జరిగింది. అసలు ఒకసారి మెట్రో అంటే ఏదైతే టిమ్స్ హాస్పిటల్ ఉందో దానికి లోపలికి వెళ్ళి ఒకసారి పూర్తిగా దానిపైన ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, ఇంకెంత పెండింగ్లో ఉన్నాయి కూడా వెళ్ళి చూద్దాం పదండి. రైట్, ఏదైతే చూసుకుంటే మనం టిమ్స్ హాస్పిటల్ ముందున్నాం. ఈ టిమ్స్ హాస్పిటల్లో మొత్తం 3 బ్లాకులుగా విభజించారు. ఇందులో కూడా ఎన్ని ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. మరొక విధంగా చూసుకుంటే అక్కడ ఎవరైతే పేషెంట్కి సంబంధించిన అటెండెన్స్ వారికి కూడా ధర్మశాలగా నిర్మించారు. ఇప్పటికే మొత్తం 1000 పడకల హాస్పిటల్ కూడా టిమ్స్ హాస్పిటల్ సర్వం సిద్ధమైందని కూడా తెలుస్తుంది. ఇదే ఏదైతే ఎర్రగడ్డ సమీపంలో ఉన్న ఈఎస్ఐ మెట్రో దగ్గర దాని పక్కనే ఉంది. దీని ఎదురుగా కూడా రవాణా సౌకర్యం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా బస్ స్టాప్ కూడా ఏర్పాటు చేశారు. మరొక విధంగా చూసుకుంటే మొత్తం 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అంటే ఒకటి సనత్ నగర్, మరొకటి కొత్తపేట ఎల్బీ నగర్ కొత్తపేట, మూడోదేమో అల్వాల్ హాస్పిటల్ అల్వాలో ఉన్న టిమ్స్ హాస్పిటల్. ఇప్పటికే సనత్ నగర్లో ఉన్న హాస్పిటల్ పూర్తయిన కాబట్టి టీచింగ్కి సంబంధించి అంటే మెడికల్ స్టాఫ్ సంబంధించింది అంటే తెలంగాణ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించిన టీచింగ్ అంటే ఎంబీబీఎస్ కోర్సుకి కానీ అటు టీచింగ్ సంబంధించిన వారికి కూడా మంచి సదుపాయాలు కూడా ఉన్నాయి, టీచింగ్కి సంబంధించిన సదుపాయాలు కూడా ఉన్నాయి. మరొక విధంగా చూసుకుంటే ఇది గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రగల్భాలు పలికింది. ఏదైతే డిసెంబర్ 9 నుండి ఇది టిమ్స్ హాస్పిటల్ మేము ప్రారంభం చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఎందుకు ఓపెన్ చేయలేకపోతుంది? అసలు కారణాలు ఏంటి? ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతుంది? అంటే కేసీఆర్ పైన కోపంతో ఇది ప్రారంభోత్సవానికి నోచుకోలేకపోతే ప్రజా ఆరోగ్యం పైన మీరు పెట్టిన దృష్టి ఏంటిది? మీ మేనిఫెస్టో ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వైద్యం పట్ల నిర్లక్ష్యం చేస్తుందనే దానికి ప్రధాన నిదర్శనమే ఇది. ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ లేని విధంగా దేశంలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎవరికి కూడా అంటే చిన్న దెబ్బ తాకిన దగ్గర నుండి గుండె మార్పిడి వరకు ఇక్కడ అన్ని వసతులు ఉండాలి, అన్ని వైద్య పరికరాలు ఉండాలి అని కూడా దృక్పథంతో దీన్ని నిర్మించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేయించాలంటూ కూడా అప్పుడు అన్నిటిపైన కూడా నిర్ణయాలు తీసుకున్నారు. మరో విధంగా చూసుకుంటే ఇక్కడికి ఎలక్ట్రిసిటీ పని వచ్చేసరికి 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. దీంట్లో మొత్తం కానీ 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఈ 2 ట్రాన్స్ఫార్మర్స్ ఈ మొత్తం 3 బ్లాకులకు అటు ధర్మశాలకు సంబంధించిన అవన్నిటికీ మొత్తం కూడా ఇక్కడ ఇన్స్టాలేషన్ కూడా వీటికి సంబంధించి చేయడం కూడా జరిగింది. మరొక హాస్పిటల్ మొత్తం విస్తరణ వచ్చేసి 22 ఎకరాల విస్తరణ. ఇందులో కార్డియాక్ సర్జరీకి సంబంధించింది, అటు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ విభాగం ఇవన్నీ కూడా ఇందులో ప్రధానంగా పొందుపరిచారు. ఇందులో కూడా అవన్నిటికి కూడా సపరేట్ బ్లాక్ కానీ డివిజన్గా బ్లాక్ కానీ ఇవన్నీ కూడా ఇందులో డివైడ్ చేయడం జరిగింది. మొత్తం ఇది 1000 పడకల బెడ్లు అంటే ఏదైతే జనరల్ హాస్పిటల్కి కానీ అటు ఐసీయూకి కానీ ఎమర్జెన్సీకి కానీ అవన్నిటి కూడా డివైడ్ చేయడం కూడా జరిగింది. 16 ఆపరేషన్ థియేటర్లు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం 17 ప్యాథాలజీ ల్యాబులు, 12 మైక్రోబయాలజీ ల్యాబులు కూడా ఇందులో రాష్ట్ర ప్రజల ప్రజా సేవ కోసమే తీసుకున్నామంటూ కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అటు ఇంకో విధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్లో ఉన్న
బై ఎలక్షన్స్ కారణంగా సనత్ నగర్లో ఉన్న టిమ్స్ హాస్పిటల్ వేగవంతంగా పూర్తయింది. అంటే మిగతా హాస్పిటల్స్లో పని ఏంది, మిగతా హాస్పిటల్స్లో పని ఎందుకు నిర్లక్ష్యం అవుతుందంటూ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే, కేసీఆర్ ఉంటే ఈ పార్టీకి సనత్ నగర్లో ఉన్న టిమ్స్ హాస్పిటల్ కానీ, ఎల్బీ నగర్లో ఉన్న టిమ్స్ హాస్పిటల్, అల్వాలో ఉన్న టిమ్స్ హాస్పిటల్ కూడా ప్రారంభం ఎప్పుడో అయ్యేది. కానీ కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయాలనే ఆ యొక్క నేపథ్యంతోనే దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆనవాళ్ళు తుడిచేస్తే తుడిపే కాదు, ఎందుకంటే ఇవి రాష్ట్రంలో ఉన్న ఇవి రాష్ట్రం ప్రయోజనాల కోసం కట్టింది కాబట్టి రాష్ట్ర ప్రజల్లో కూడా ఇది చిరకాలంగా నిలిచిపోతానని కూడా వాళ్ళు తెలుపుతున్నారు. మరో విధంగా చూస్తుంటే న్యూరాలజీకి సంబంధించిన బ్లాక్ కూడా సపరేట్గా న్యూరాలజీ అటు జనరల్గా ఇటు ఎమర్జెన్సీగా కూడా మూడింటికి సంబంధించిన 3 బ్లాకులు కూడా ఇక్కడ ఉన్నాయి. మరో విధంగా ఇంకోటి ఏంటంటే స్పెషల్ కరెంట్ ఫెసిలిటీస్ కూడా ఇందులో ఉన్నాయి. బాహుబలి జనరేటర్లు కూడా దీంట్లో పొందపరిచారు. ఒకవేళ ఎమర్జెన్సీ పర్పస్లా ఒకవేళ కరెంటు పోతే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కరెంటు కోతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కరెంటు పోతే అప్పుడు వెంటనే బాహుబలి జనరేటర్లు కూడా ఇందులో అమర్చపరిచారు. దీంతో కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా కరెంటు పూర్తిగా అందరికి వస్తుందని కూడా తెలియజేశారు. మరి ఇంకో లోపల కూడా అప్పుడు కేసీఆర్ గారు చేసిన ఆలోచన మేరకే లోపల కూడా లిఫ్ట్ ఏరియా సపరేట్గా మొత్తం 3 బ్లాకులలో లిఫ్ట్ ఏరియాలు కూడా ఏర్పాటు చేశారు. పేషెంట్లకు అటు పేషెంట్ కేర్ తీసుకుపోవడానికి వాళ్ళందరూ కూడా లిఫ్ట్లు కూడా అధునాతన టెక్నాలజీతోని బాహుబలి లిఫ్ట్ కూడా అంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేశారు. అటు వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇప్పటికే భారీగా పెద్ద వాటర్ ట్యాంక్స్ కూడా వెనకాల సైడ్ బ్యాక్ సైడ్ కూడా నిర్మించడం కూడా జరిగింది. మరొక విధంగా చూసుకుంటే సెమినార్ హాల్స్ కానీ, ఏసీ హాల్స్, ఇవన్నీ డాక్టర్లకు సదుపాయాలు, వాళ్ళ రూములు, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఇందులో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఎవరికి కూడా బయటకు పోవాల్సిన అవసరం లేదంటూ కూడా టిమ్స్ హాస్పిటల్ని నూతనంగా కేసీఆర్ దృక్పథంతో దృష్టితోటి దీన్ని నిర్మించడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలి. ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్లో పైసలు పెట్టలేక వాళ్ళ దగ్గర లేక వాళ్ళందరికీ కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా కేసీఆర్ గారు ప్రత్యేకంగా టిమ్స్ హాస్పిటల్స్ కూడా నిర్మించారు. మరో విధంగా చూసుకుంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్యం పైన తొలి మెట్టు అని కూడా కేసీఆర్ గారు ఆ రోజు తెలపడం జరిగింది. ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా టిమ్స్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆలోచనతో కూడా టిమ్స్ హాస్పిటల్స్ 3 టిమ్స్ హాస్పిటల్స్ కూడా వచ్చాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందనే దానిపైన కూడా ఇప్పటికే ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కోసం ఏదైతే ప్రజలకు ఒక అంటే ఒక హామీ ఇచ్చి దీనిపై టిమ్స్ ఓపెన్ చేస్తాం, డిసెంబర్ 9లోపు ఓపెన్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నేడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా దీనిపైన తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంత పెద్ద నూతన టెక్నాలజీతోని ఇంత 1000 పడకల హాస్పిటల్ హైదరాబాద్ సనత్ నగర్లో అంటే ఈఎస్ఐ ఎర్రగడ్డ ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఈ టిమ్స్ హాస్పిటల్ సుపరిచితం అంటూ కూడా వాళ్ళు కితాబిస్తున్నారు. కేసీఆర్ చేసిన పనులే నేడు ఫలాలుగా మారి మాకు వస్తున్నాయంటూ కూడా ప్రజలందరూ ఇప్పటికే తెలుస్తున్నారు. దీనిపైన పూర్తిగా ఎప్పుడు ఏ సంవత్సరంలో ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందంటూ కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా దీనిపైన కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.